హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బందర్ రోడ్డు అంటే ఎంజీ రోడ్డు చూపిస్తున్నాను మీకు. చూడండి, ఎంజీ రోడ్లో ఇది సాయిబాబా గుడి సెంటర్ అంటారు. ఇటు నుంచి మనం సల్లపల్లి బంగ్లా వెళ్ళొచ్చు, బస్ స్టాండ్ వెళ్ళొచ్చు, ఇటు బెంజీ సర్కిల్ వరకు వెళ్ళొచ్చు. ఇక ఇది బందర్ రోడ్డు, సరాసరి బందర్ వెళ్ళిపోద్ది. ఇది బస్ స్టాండ్ నుంచి బయలుదేరి మనం వస్తే మనకి ఫస్ట్ తగిలే సెంటర్ అన్నమాట. ఇది సాయిబాబా గుడి. ఇవాళ ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ ఉంది. ఇలా చూసుకుంటే అంతే. మనం సాయిబాబా గుడి దాటిన తర్వాత ఇవన్నీ మనకి షాపులు వరుసగా తగులుతాయి. మనకి ఇక్కడ ఒక లైబ్రరీ. ఇది లైబ్రరీ చూసుకుంటే మనం ఇలా వెళ్తే హై స్ట్రీట్ అన్నమాట. ఇదంతా మొత్తం చాలా బ్రాండెడ్ షాపులు ఉంటాయి మనకి ఇక్కడ. ఇది విజయకృష్ణ సూపర్ బజార్. ఇక్కడే మనకి ఆయుర్వేద హాస్పిటల్ అది కనపడేది. ఆయుర్వేద హాస్పిటల్ ఉందన్నమాట. ఇదంతా విజయకృష్ణ సూపర్ బజార్. ఇది ఇప్పుడు విజయకృష్ణ సూపర్ బజార్ తీసేసి వెనకాల ఏదో కళ్యాణ మండపం కట్టినట్టు ఉన్నారు. కోఆపరేటివ్ బ్యాంక్, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ సహకార కేంద్ర బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ అన్నమాట ఇది. పోస్ట్ ఆఫీసు, రాఘవయ్య పార్క్. ఇక్కడ రాఘవయ్య పార్క్ నుంచి మనం ఇలా బీసెంట్ రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదంతా రాఘవయ్య పార్కే. రాఘవయ్య పార్క్ బస్ స్టాప్. రాఘవయ్య పార్క్ ఎంట్రన్స్. ఇది దాటగానే మనకి ఇది సేవా కేంద్రం. దీని పేరేంటి? ఇది దాటగానే మనకి రంగా గారి బొమ్మ తగిలింది. రంగా బొమ్మ ఇది. ఇక్కడే ఆయన ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఇక ఇవన్నీ దాటుకుంటే మనం కలెక్టర్ ఆఫీస్ అంటే జాయింట్ కలెక్టర్ ఇల్లు ఉంటుంది ఇక్కడ. ఐమాక్స్ థియేటర్, ఇన్మాక్స్ థియేటర్ అనమాట. ఇది కొత్తగా కట్టారు థియేటర్ అనేది. ఇంతవరకు బందర్ రోడ్ లో ఎప్పుడు వెంకటేశ్వర థియేటర్ ఒకటి ఉండేది, అది ఎప్పుడూ తీసేశారు అది. ఇప్పుడు మన బందర్ రోడ్ లో ఉన్నది ఈ సినిమా హాల్ ఒకటే, ఐమాక్స్ థియేటర్. జాయింట్ కలెక్టర్ బంగ్లా ఇది. ఇటు ఎక్కువ ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఆఫీసులు, స్టేడియంస్, ప్రభుత్వ ఆఫీసు శాఖ బంగ్లాలు ఎక్కువ ఉంటాయి మనకి ఆ టైపు. కోస్టల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కళ్యాణ్ జ్యువెలర్స్. ఇది అమెరికన్ హాస్పిటల్. ఇది చర్చి.
పీడబ్ల్యూ గ్రౌండ్ కూడా అంటారు దీనికి. ఈ పక్కన ఉంది మనకి సెంటర్, ఇది పీడబ్ల్యూ గ్రౌండ్ సెంటర్. ఇప్పుడు మనకి అంబేద్కర్ బొమ్మ ఇక్కడ పెట్టడం జరిగింది. రాజ్భవన్ వెళ్ళే రోడ్డు కూడా ఈ పక్క నుంచి వెళ్ళాలి మనం. అమెరికన్ హాస్పిటల్, రాజ్భవన్ వెళ్ళే రోడ్డు. ఇక్కడ చాలా ఆఫీసులు ఉంటాయి మనకి, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు. బెడ్ సిటీ అంటే ఇది. ఇటు మనం రాజ్భవన్ వెళ్ళొచ్చు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెళ్ళొచ్చు, అమెరికన్ హాస్పిటల్ ఇది మనకి ఇక్కడ పక్కనే ఉంది, పీడబ్ల్యూ గ్రౌండ్ పక్కనే ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ కూడా పక్కనే ఉంది. ఇక మనం సరాసరి వెళ్ళిపోతే పశువుల హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కలెక్టర్ ఆఫీస్ కూడా దాటిపోయాం మనం ఇప్పుడు. ఇదంతా ప్రభుత్వ స్థలాలు, ఇది గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసులే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మనం ఇలా దాటుకుంటూ వెళ్తే స్వగృహ ఫుడ్స్. బెడ్ సిటీ, ఇది ఇక్కడ వెంకటేశ్వర థియేటర్ ఉండేది. ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడ. ఇది దాటుకుంటూ వెళ్తే మనకి అది కాంప్లెక్స్ వస్తుంది, షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్, పోలీస్ వాళ్ళది. ఇది సోనా విజన్ అనమాట. ఇవన్నీ ఇక బ్రాండెడ్ ఐటమ్ దొరికే షాపులు, బంగారం కొట్లు, బట్టల కొట్లు, రకరకాలైన షాపులు ఉంటాయి. ఇదంతా ఎక్కువగా బంగారం కొట్టే ఈ టైపు ఉంటాయి. చెప్పుల కొట్లు కానీ, హాస్పిటల్స్, అనేక రకములైన ఉంటాయి. బందర్ రోడ్లో, ఎంజీ రోడ్లో శుభమస్తు బట్టలు కొట్టిది. ఇక మనకి సూట్ కేసు నిండా డబ్బులు తెచ్చుకొని జేబు రుమాల నిండా బంగారం తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఇది గవర్నమెంట్ యొక్క ఇండోర్ గేమ్స్ స్టేడియం అనమాట. ఇది పాస్పోర్ట్ ఆఫీసు. ఇవన్నీ ఇలా చూసుకుంటూ మనం బెంజీ సర్కిల్ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే నేను బెంజీ సర్కిల్ వెళ్ళట్లేదు. ఇది వ్యాస్ గారి పేరు మీద కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్. ఇది పోలీస్ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లాగా ఉంటది ఇక్కడ. ఇది పెట్రోల్ బంక్ కూడా పోలీస్ వాళ్ళే రన్ చేస్తున్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క మొత్తం ఈ ప్లేస్లన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ లో ఉండి ఇక్కడి నుంచే వీళ్ళకి డ్యూటీలు వేయటం అది చేస్తూ ఉంటారు. ఇది వ్యాస్ గారి కాంప్లెక్స్. ఇది వ్యాస్ గారి పేరు మీద కడతం జరిగింది. వ్యాస్ గారు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఒక టైంలో విజయవాడ రౌడీల్ని అతను కొట్టిన పోలీస్ ఆఫీసర్ అయినా. ఒక టైంలో విజయవాడ రౌడీలు ఈయనంటే వచ్చబోసుకునేవాళ్ళు. ఆ టైం ఉంది ఒక టైంలో. కాకపోతే ఈయనకి నక్సలైట్లు చంపడంతో ఈయన వీరమరణం పొందడం జరిగింది. ఆయన జ్ఞాపకంగా అది కడతం జరిగింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు వచ్చేది పశువుల హాస్పిటల్.
పసుపుల హాస్పిటల్, వైవీరావు హాస్పిటల్ అన్నీ ఈ రోడ్డు మీదే ఉన్నాయి మీకు. చాలా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఈ రోడ్డు మీద, మంచి మంచి హాస్పిటల్స్. ఇది పశువుల హాస్పిటల్ కము కాలేజీ కూడా ఇక్కడ ఉందనుకుంటాను. డాక్టర్లకి ట్రైనింగ్ ఇస్తుంటారు ఇక్కడ. ఇది ఎదర మామిడి చెట్టు ఒకటి ఉంది, మంచి మామిడి చెట్టు లోపల. ఎదుర కానీ ఇంకా రేకుల షెడ్ లోనే ఉంది ఈ హాస్పిటల్. వెనకాల మంచి బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్. సరే, ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.